నమస్తే వెల్కమ్ టు దూత మీడియా సినీ ఆనిముత్యాలు. వెండితెర ప్రపంచంలోనే లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో మెప్పించి అనేక విజయాలు సాధించిన ఏకైక సూపర్ స్టార్ ఆమె. హీరోలకు దీటుగా యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించి వారికి ఏమాత్రం తాను తక్కువ కాదని నిరూపించుకుని లేడీ అమితాబ్. తన సినిమాలకు పెద్ద పెద్ద స్టార్స్ అక్కర్లేదని నిరూపించిన ఏకైక ఇండియన్ హీరోయిన్. సినిమా రంగంలో ఎన్నో అద్భుత విజయాలు సొంతం చేసుకున్న లేడీ డాన్. సినిమాల్లోనే కాదు అటు పొలిటికల్లోనూ పవర్ఫుల్ అని నిరూపించుకున్న తెలంగాణ ముద్దుబిడ్డ రాములమ్మ అలియాస్ విజయశాంతి గురించి నేటి సినీ ఆనుముత్యాలలో తెలుసుకుందాం. విజయశాంతి అసలు పేరు శాంతి. 1966 జూన్ 24న తెలంగాణలోని వరంగల్లో జన్మించారు. బాల్యమంతా మద్రాసులో గడిపారు. తన పిన్ని అయిన విజయలలిత పేరులోని విజయ అనే అక్షరాలను శాంతి ముందు తగిలించారు. అలా తన పేరు విజయశాంతిగా స్థిరపడింది. విజయశాంతి తన 7వ ఏట బాలనటిగా సినిమాల్లో ప్రవేశించారని చెబుతారు. కానీ ఆమె బాలనటిగా నటించిన సినిమాల వివరాలు మాత్రం అందుబాటులో లేవు. విజయశాంతిని కథానాయికగా తెరకు పరిచయం చేసిన మాత్రం తమిళ దర్శకుడు భారతీరాజా. భారతీరాజా దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుల్ ఈరం అంటే రాళ్లకు కన్నీళ్లొస్తాయి సినిమాలో కథానాయికగా విజయశాంతి తొలిసారి నటించారు. ఇటు తెలుగులో విజయశాంతి తొలి చిత్రం కిలాడి కృష్ణుడు కూడా అదే ఏడాది ప్రారంభమైంది. దర్శకురాలు విజయ నిర్మల పర్యవేక్షణలో హీరో సూపర్ స్టార్ కృష్ణతో కలిసి కిలాడి కృష్ణుడు సినిమాలో నటించారు విజయశాంతి. ఈ చిత్రం 1980లో విడుదలైంది. తర్వాత 4 ఏళ్ల పాటు గ్లామర్ పాత్రలు చేశారు విజయశాంతి. అయితే ఈ 4 ఏళ్లు ఆమె తెలుగు కన్నా ఎక్కువ తమిళ చిత్రాల్లోనే నటించారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలయికలో వచ్చిన సత్యం శివంలో చిన్న పాత్ర చేసి పర్వాలేదనిపించారు. ఇలా సాగుతున్న తన సినీ ప్రయాణంలో 1983 ఏడాది మలుపు తిప్పింది. టీ కృష్ణ రూపంలో అదృష్టం విజయశాంతి తలుపు తట్టింది. ప్రజానాట్య మండలి నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలు గల ప్రయోక్తగా అప్పటికే పేరు పొందిన టీ కృష్ణ తొలిసారిగా ఒక తెలుగు చలనచిత్రాన్ని రూపొందిస్తున్నారనే టాక్ ప్రజల్లోకి దూసుకుపోయింది. ఒక ప్రధాన పాత్రకు అనేక మందిని పరిశీలించిన ఆయన చివరకు విజయశాంతిని ఎంపిక చేశాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ చిత్ర కథానాయిక పాత్రలో విజయశాంతి జీవించారు. దీంతో నేటి భారతం సినిమా ఘన విజయం సాధించింది. నటిగా విజయశాంతికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీలో నటనకు గాను మొదటిసారి ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు. అక్కడి నుంచి ఆమెకు వచ్చిన ప్రతి అవకాశాన్ని విజయశాంతి సద్వినియోగం చేసుకున్నారు. ఆ తర్వాత తన సినీ ప్రయాణాన్ని 2 ఏళ్ల పాటు 2 పడవల ప్రయాణంలో సాగించారు విజయశాంతి. ఒకవైపు నేటి భారతం చిత్రం ఫేమ్తో వచ్చిన ఉత్తమ నటి పేరును నిలిపే పాత్రలు చేస్తూ మరోవైపు సగటు సినీ ప్రేక్షకులను అలరించే గ్లామర్ పాత్రలు చేశారు. అలా అన్ని పాత్రలు అలవోకగా పోషిస్తూ 1986 నాటికి తెలుగు వెండి తెరపై వెలిగే తారామణుల్లో ఒకరుగా తన స్థానం పదిలం చేసుకున్నారు. విజయశాంతి తర్వాత స్థానాల్లో రాధ, సుహాసిని, రజని, రాధిక వంటి హీరోయిన్లు ఉండేవారు. 1985లో నటిగా విజయశాంతి విశ్వరూపం ప్రదర్శించారు. ఆ ఏడాది వందే మాత్రం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన వంటి ప్రగతిశీల చిత్రాల్లో రెబల్ ఛాయలున్న కథానాయక పాత్రలో నటించారు. అగ్నిపర్వతం, పట్టాభిషేకం, చిరంజీవి, దర్జా దొంగ, ఊరికి సోగ్గాడు, శ్రీవారు వంటి చిత్రాల్లో చలాకీగా హీరోతో ఆడిపాడే కథానాయికగా కనిపించారు. ఇలా 2 విధాలుగా ప్రేక్షకులను మెప్పించగలనని రుజువు చేసుకున్నారు. ప్రతిఘటన చిత్రంలో నటనకు రెండోసారి ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు. 1987లో మోటిరి శ్రీనివాస్ ప్రసాద్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అటు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే ఇటు సినిమాలో కొనసాగారు. 1990లో వచ్చిన కర్తవ్యం మూవీ విజయశాంతి నట జీవితాన్ని మరో మలుపు తిప్పిందని చెప్పాలి. ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి స్ఫూర్తితో మోహన్ గాంధీ దర్శకత్వంలో తన సొంత ప్రొడక్షన్ సూర్య మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించింది. 1990వ సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ జాతీయ నటి అవార్డు విజయశాంతి గెలుచుకున్నారు. 1993లో వచ్చిన పోలీస్ లాకప్ తర్వాత వరుసగా 2 ఏళ్ల పాటు ఆమెకు సిల్వర్ జూబ్లీ సినిమాలు కరువయ్యాయి. కానీ అప్పటికీ చిరంజీవితో అత్యధికంగా 19 సినిమాలు, బాలకృష్ణతో 17, కృష్ణతో 12, శోభన్ బాబుతో 11, సుమన్తో 7 చిత్రాల్లో నటించేశారు. 93 నుంచి 97 వరకు సినిమాల కోసం ఎదురు చూసిన ఆమె 1997లో సూపర్ హిట్ కొట్టారు. అదే ఏడాది మార్చి 7న విడుదలైన ఒసే రాములమ్మ చిత్రం మొదటి రోజు నుంచి అన్ని అంచనాలను మించిపోతూ తెలుగు చిత్ర పరిశ్రమలో నాటి వరకు ఉన్న ఎన్నో రికార్డులను అలవోకగా బద్దలు కొట్టింది. 1997లో విడుదలైన సినిమాలు అన్నిటికంటే మిన్నగా వసూలు సాధించింది. 4సారి ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది. అప్పటి నుంచి విజయశాంతిని అభిమానులు రాములమ్మగా పిలవడం మొదలుపెట్టారు. ఒకవైపు ఒసే రాములమ్మ చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల వద్ద దుమ్ము రేపుతుండగా జూన్ నెలలో ఎవరు ఊహించని విధంగా అప్పటి కేంద్ర మంత్రి అద్వానీ సమక్షంలో బీజేపీలో చేరి సంచలనం సృష్టించారు. తర్వాత కొన్ని సినిమాలు తీసినవి అంతగా మెప్పించలేదు. బీజేపీకి రాజీనామా చేసి 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. 2009లో తన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశారు. 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని విజయశాంతిని టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 2020న బీజేపీలో చేరారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. సుమారు 13 ఏళ్లు బ్రేక్ తీసుకున్న విజయశాంతి మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవరితో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇది వాళ్ళ సినీ ఆనిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.